జై గురుదేవ దత్త. వెల్కమ్ టు ఓం దత్త ఛానల్. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ దిస్ ఛానల్ వీడియోస్. జై గురుదేవ దత్త. జై గురుదేవ దత్త. మనము శ్రీ పూర్ణ పరబ్రహ్మ పరమాత్మ అయిన శ్రీ గురుదత్త ప్రభుల గురించి ఎవరికి తెలియని సమాచారంలో భాగంగా మనం వీడియోలు చేసుకొని మన ఓం దత్త ఛానల్లో గురుదత్త ఛానల్లో కూడా పోస్ట్ చేసుకుంటున్నాం కదండి. ఈ పోస్ట్ చేసుకునే ఆశయము ఏంటంటే మన జ్ఞాన సముపార్జన చేసుకొని శ్రీ గురుదత్త ప్రభుల ఆశీర్వాదానికి పాత్రులై దత్తయోగ సాధన చేసి మన జన్మ సార్థకత చేసుకొని మనము రెగ్యులర్గా ఆధ్యాత్మిక మార్గంలో పురోగమనము చెంది మంచి జన్మ తీసుకొని ఆ పూర్ణ పరబ్రహ్మ పరమాత్మ అయిన శ్రీ గురుదత్త ప్రభులో లీనమయ్యే కొరకండి మనం ఈ వీడియోలు చేసేది. జాగ్రత్త వీడియోలు వీక్షించి శ్రీ గురుదత్త ప్రభుల పాదుకలు పట్టుకొని వారి ఆశీర్వాదానికి పాత్రులు కాగలరు. జయ గురుదత్త. వీడియోలోకి వెళ్దామండి. జై గురుదేవ దత్త. అవధూత చింతన శ్రీ గురుదేవ దత్త స్వామి మహారాజుకి జై. మనము జ్ఞాన సముపార్జనలో భాగంగా వీడియోలు తీసుకొని మన ఛానల్స్లో పోస్ట్ చేసుకుంటున్నాం కదండి. అందులో భాగంగా ఈరోజు టాపిక్ అండి, ఈశ్వర ఇచ్చ ఆ పూర్ణ పరబ్రహ్మ ఇష్టం అంటే ఏమిటి, ఈశ్వర ఇచ్చ అంటే ఏమిటి అనే టాపిక్ అండి. వీడియోకి వెళ్దామండి. ఒక కర్మకు ఒక ఫలితం నిర్దేశించిన వాడు ఈశ్వరుడు. ఆయనే పూర్ణ పరబ్రహ్మ పరమాత్మ. ఆయన నిర్దేశించిన ఫలితం మనం చేసిన కర్మలకు వస్తున్నది. దాన్ని మనం ఈశ్వర ఇచ్చ అంటాము. దీని గురించి మరింత వివరంగా తెలుసుకుందాం. ఎవరు ఏ కర్మ చేస్తే వారికి దానికి తగిన ఫలితం వస్తుంది. ఆయన ఎవరి యందు ప్రత్యేక బుద్ధి కలిగి ఉండడు. ఆయన సాక్షి కాబట్టే ఈ కర్మలు నామోదై ఆయా కర్తవ్య పాలనానికి ఆయా ఫలితాలు పొందుతున్నాయి, మనము పొందుతున్నాము. ప్రతి మనిషికి ప్రతి సంఘటనకి తన హద్దు ఒకటి తనకు ఉంటుంది. భక్తుడే కావచ్చు, జ్ఞాని కావచ్చు, యోగి కూడా కావచ్చు. తన అంతస్తును పరిధిని అతిక్రమించకుండా కర్మలు చేయాలి. అంతస్తు అంటే ధనము ఐశ్వర్యము సంబంధితం కాదు. ఉద్యోగం చేస్తున్న చోట మనతో కలిసి పనిచేసే వ్యక్తిని తక్కువగా చూడడం ధర్మం కాదు. అవతల వ్యక్తి సేవక వృత్తిలో ఉన్నప్పటికీ ఒకరు సేవ్యుడు, ఒకరు సేవకుడు, అంతవరకే. ఆ హద్దు మీరవద్దు. ఏ అంతస్తులో, ఏ ఉద్యోగంలో, ఏ విధి నిర్వహణలో ఉన్న మన పరిధి దాటకూడదు. దాన్ని దాటితే ధర్మాన్ని అతిక్రమించిన దోషం కలుగుతుంది. కర్మలు క్రియేట్ అవుతవి. శ్రీరాముడు మానవుడుగా వచ్చాడు, మానవుడుగా జీవించాడు. యుద్ధంలో రావణుని ఎదిరించాడు, సంహరించాడు. స్వయంగా ఈశ్వరుడే వచ్చి నువ్వు ఆ విష్ణువే, ఆ ఈశ్వర అంశాన్ని చెప్పిన అంతర్స్థితిలో ఏమున్నా లౌకిక జీవన విధానంలో తాను ఎప్పుడూ మనుషుడుగానే ఉన్నాడు. దైవాంశ ఉన్నదని మహిమలు చూపలేదు. మానవుడిగా తన పరిధి దాటలేదు, తన పరిధిని అతిక్రమించలేదు. శ్రీకృష్ణుడు కురుక్షేత్ర యుద్ధంలో భీష్మునికి తన పరిధి ఏమిటో తెలియవచ్చేలా చేశాడు. భీష్ముడు దైవిక శక్తులు కలవాడు, దైవాంశ సంభూతుడు, వసువులలో ఒకడు. కురుక్షేత్రంలో భీష్ముడు యుద్ధమత్తుడై ఒళ్ళు మరచి తన దైవిక శక్తులను ప్రకటిస్తూ పాండవ సేనను చీల్చి చెండాడుతూ అర్జునుని మీద కూడా తన దైవీ శక్తులను ప్రకటించి యుద్ధం చేశాడు. భీష్ముడు మితిమీరుతున్న మానవ పరిధిని సహించక మానవునిగా యుద్ధం చేయక అంతస్తుని మించి, పరిధిని మించి దైవీ శక్తులను ప్రకటిస్తున్నాడు. కనుక ఆయుధం పట్టనన్న శ్రీకృష్ణుడు భీష్ముని మీదికి ఉరికాడు.
భీష్ముడు తప్పు తెలుసుకొని అస్త్రాలను వదిలి కృష్ణుని దండన స్వీకరించడానికి సిద్ధపడ్డాడు. సంపూర్ణ అవతారమైన ధర్మ విషయంలో మనుషులతో మమేకమైనప్పుడు కృష్ణుడు ఎక్కడా పరిధిని మీరలేదు. భగవద్గీతలో కూడా నీ కర్తవ్యం యుద్ధం చేయడం, యుద్ధం చెయ్యి, గెలిస్తే రాజ్యం, ఓడితే స్వర్గం అన్నాడు అర్జునుతో తప్ప ఏం జరిగినా నేనున్నాను, మీ అందరినీ కాపాడుతా అని చెప్పలేదు. నువ్వు చేయవలసింది నీ పరిధిలో చేయమని చెప్పాడు. ధర్మం పాటించు అన్నాడంతే. కాపాడే కర్తవ్యం తన మీద పెట్టుకోలేదు. కాలస్వరూపాన్ని గీతలో అర్జునునికి చూపాడు. నేను మీకు ఫలితం ఇచ్చేయడం కాదు, నువ్వు యుద్ధం చేయబోతున్నావు, మీరు యుద్ధం గెలవబోతున్నారు, వారు చనిపోబోతున్నారు, మీరు రాజ్యం చేస్తారు అని చూపించాడే తప్ప నేను మీకు ఇచ్చేస్తున్నాను అని చెప్పలేదు. అలా అయితే కురుక్షేత్ర యుద్ధం లేకుండానే ఇచ్చేయవచ్చు కదా. అలా చేయలేదు అంటే మనం చేసే కర్మలకు తగిన ఫలితమే మనకు వస్తుంది. ఈశ్వరేచ్ఛ అంటే కూడా అదే. ఏ కర్మకు ఏ ఫలితాన్నివ్వాలో నిర్దేశించడం తప్ప మరొకటి కాదు. ఈ విషయంలో ఈ పూర్ణ పరబ్రహ్మ పరమాత్మ సృష్టిలో ఎలాంటి డీవియేషన్ లేకుండా జరుగుతూ ఉంటాయండి. కొన్ని విషయాలు వేదంలో చెప్పినవి. సృష్టికి పూర్వమే ఉన్న అనాది పరంజ్యోతిని శివ అని పేర్కొన్నది వేదం. ఆయననే ఈశ్వరుడు అన్నారు. ప్రపంచోపశమనం శాంతం శివం అని ఉపనిషద్వచనం. ప్రపంచం లేని ప్రళయావస్థలో సైతం భాషించేది అదే. సృష్టికి ఆది అంతం కూడా ఆ పరమాత్మయే. అంతేకాదు ఆదికి అంతానికి నడుమ సైతం ఆ వెలుగే నిండి ఉంది. ఆ జ్యోతి నుంచి ప్రసరించిన అనంత శక్తుల వెలుగులే ఈ విశ్వంలో విస్తరించాయి. ఇలా విశ్వంగా విస్తరించిన శివత్వాన్నే విష్ణువు అన్నారు. ఆ శివజ్యోతికి విస్తరణకి భేదం లేదు. అందుకే శివాయ విష్ణు రూపాయ అంటారు. శివ అంటే శాంతం, శుద్ధం, శుభం, క్షేమం, మోక్షం మొదలైన అర్థాలు ఉన్నాయి. ఈ శివత్వమే విశ్వంలో ప్రతి అణువులోనూ నిండి ఉంది. దానిని దర్శించడం, గ్రహించడం నిజమైన ఉపాసన. జ్యోతికి అది ప్రసరించిన కాంతికి తేడా లేనట్లే విశ్వానికి విశ్వేశ్వరునికి భేదం లేదు. వెలుగునే చూస్తూ వెలుగు వలనే బ్రతుకుతూ మూలమైన జ్యోతిని గమనించాక ఆ జ్యోతి ప్రకాశం ఇది అని స్పృహ లేక జీవించడం ఎంత అజ్ఞానమో, శివస్పృహ లేని జీవితం అంతే. ఇంకా ఆలోచిస్తే వెలుగుని జ్యోతిని ఒకటిగా గమనించితే అంతా కలిపి ఒకే కాంతిపుంజం, అందులోనే సమస్తము ఉంది. అలాగే విశ్వమయమైన ఆ ఈశ్వరునే శివముషువుడు మహాజ్యోతిర్లింగం అంతా ఆ కాంతిలోనే లీనమై సృష్టి స్థితి లయములను పొందుతున్నది. సర్వము లీనమై దేనిని ఆధారం చేసుకున్నదో అదే లింగం. వృత్తానికి కేంద్రంగా ఉన్న పరమాత్మను జ్యోతిర్లింగం అన్నారు. విశ్వంలోని పంచభూతాల్లో ఆ దీప్తియే ఉన్నది కనుక పంచభూత లింగాలుగా దర్శించారు ఋషులు. ప్రపంచంలో ఉన్న భగవత్ శక్తులన్నీ ప్రధానంగా 3 రకాలుగా పనిచేస్తాయి. ఇదంతా ఈశ్వరేచ్ఛతోనే జరుగుతూ ఉంటుంది. సౌమ్యం అఘోరం, తీవ్రం ఘోరం, మిశ్రం ఘోరం. ఈ 3 లక్షణాలు ప్రతి అంశంలోనూ ఉంటాయి. ఉదాహరణకు అగ్ని వెలుగునిచ్చి పాకం చేసి వేడిమినిచ్చి అఘోరమై అనుగ్రహిస్తూనే దహనం చేసి ప్రళయాన్ని సృష్టించగలిగే ఘోరంగాను పనిచేస్తుంది. ఇలాగే అన్ని భూతాల్లోనూ ఘోరం అఘోరం 2 ఉంటాయి. 2 జగన్నిర్వాహకునకు అవసరమే. ఈ 2 విధాలైన రూపాలతో ఉన్న శివత్వాన్ని రుద్ర అన్నారు. రుద్ర శబ్దానికి రోదన కారకుడు అని ఒక అర్థం. ఇది ఘోర స్వరూపాన్ని చెబుతుంది.
ఇది రుద్రప్రదానికి రుద్ర ద్రవింపజేయువాడు, దుఃఖ కారణములను నిర్మూలించే ఆనంద స్వరూపుడు అని కూడా అర్థం. ఇది అఘోరత్వాన్ని ఆనందిస్తుంది. ఒక పరమేశ్వరుడు రెండు విధాలుగా ఉన్నాడు కనుక రెండింటిని కలిపి ఒకే రుద్రనామాన్ని వ్యవహరించారు. ఈ రుద్రశక్తులే శివుని పలు రూపాలు. వీరే పంచభూతమయ ప్రపంచమంతా నిండి ఉన్నారు. ఇలా వ్యాపించిన కారణంగా నమో భగవతే రుద్రాయ విష్ణవే అని కీర్తించింది వేదము. ఈ రుద్రులందరూ మనకు శాంతం, శుద్ధం, శుభం, క్షేమం, మోక్షంగా అనుగ్రహించాలని ప్రేరేపించి లబ్ధి పొందే ప్రయత్నమే పంచాక్షరి ఉపాసన. విశ్వాన్ని విశ్వేశ్వరమయంగా చూసేవానికి అన్ని శుభకారకాలే. ఈ భావనలను పరిశీలిస్తే శివ, రుద్ర, విష్ణు వంటి నామాలన్నీ ఒకే పరమాత్మకు చెందినవని, ఆయన ఈశ్వరుడని, విలాస వైభవాలను అనుసరించి నామాలు వ్యవహారంలో ఉన్నాయని అవగాహన అవుతుంది. అప్పుడు దేవతాభేదాలు లేని సర్వ సమ్మతమైన తత్వోపాసన నిజమైన ఆధ్యాత్మికంగా గోచారిస్తుంది. ఈ అద్భుత శివతత్వాన్ని నిరాకారంగా ఉపాసించడం లింగోపాసన, సాకారంగా దివ్యమంగళ విగ్రహ ఉపాసన, సాకార చంద్రశేఖరునిగా, నాగాభరునిగా, త్రినేత్రునిగా గోచరించే పలు రూపాలు భావించి దర్శిస్తే ఈ రూపాలన్నీ అరూపమైన శివ చైతన్యాన్నే వ్యక్తం చేస్తాయి. త్రిగుణాత్మకమైన జగత్తును నిర్వహించే శివలీలా శక్తి త్రిశూలమైతే, త్రికాలాల్ని దర్శించే సూర్య చంద్రమయమైన కాంతి శక్తి త్రినేత్రమయ్యింది. ప్రసరించి వ్యాపించే ప్రాణశక్తులే, యోగశక్తులే సర్పాలై, అమృత లక్షణమే అమృత కిరణుడై, చంద్రుడై శివుని అద్భుత రూపం సాక్షాత్కరిస్తుంది. విశ్లేషిస్తూ వెళితే శివుని బహురూపాలలో ఆయన వివిధ అనుగ్రహాలు సాక్షాత్కరిస్తాయి. అనుగ్రహ విధానాలే అనంత రూపాలు, అనంత నామాలు. దాక్షిణ్య స్వభావంతో దుఃఖాన్ని పోగొడతాడు కనుక దక్షిణామూర్తి. దక్షిణ అంటే సర్వసమర్థుడు అని కూడా అర్థం. ఈయనే శివుడు, ఈయనే గురుమూర్తి, ఈయనే శ్రీ గురుదత్త ప్రభులు. అజ్ఞాన మృగాలను వేటాడేవాడిగా శివుడు, అది కిరాతకుడు. తన శక్తితో ప్రపంచ కుటుంబాన్ని నిర్వహించేవాడు పార్వతీపతి. మృత్యువు అవిద్య, వేదనను హరించే మృత్యుంజయుడు. భవరోగానికి చికిత్సకుడు వైద్యనాథుడు. సర్వ దుఃఖహరుడు, తాపసంహారకుడై సాంత్వనపరిచే చంద్రశేఖరుడు. శం, సుఖాలను శాంతిని కలిగించేవాడు శంకరుడు. ఆ శం అనే ఫలాలకు తానే మూలం కనుక శంభుడు. దేవతలందరికీ ఆ దేవత్వ శక్తినిచ్చిన పరమాత్మ గనుక దేవదేవుడు, మహాదేవుడు. ఈ విశ్వంలో ప్రతి కదలిక ఆయన చైతన్య విశేషమే. ప్రతి అణువులో నిరంతరం సాగే చైతన్య నర్తనమే విశ్వ చలనాకారక శివనర్తనం. ఆ నాట్యంలోనే మనమంతా లీనమై ఉన్నాము. ఆ ఎరుకయే శివనాట్య దర్శనం. ఇలా బహుభంగిమలతో భాసించే శివ చైతన్యాన్ని సర్వకేంద్రమైన ఏక జ్యోతిగా దర్శించే యోగమే శివలింగ ధ్యానం. లోకంబులు, లోకస్తులు, లోకేశులు తెగిన దూదిన లోకం బగు పెంచికటి కవ్వల ఏకాకృత వెలుగు. జ్యోతి శివజ్యోతి ధ్యానంలో బాహ్య లోకాల ఆవరణాలు దాటి మనలోని సర్వ చైతన్యానికి మూలమై భాసించే పరం జ్యోతిని దర్శించడమే శివరాత్రి వేళ మహాలింగోద్భావ యోగము. మానవ ప్రయత్నంపై దైవం తోడ్పాటు ఉంటేనే మనం కార్యాలను పొందగలుగుతాము. సాధారణంగా మనం ఏదైనా కార్యం సిద్ధించినప్పుడు ఇదంతా తన ప్రయత్నం వల్లనే సాధ్యమైంది అని, ఒకవేళ ప్రతికూల ఫలితం వస్తే నిపం దైవం మీదికి నెట్టేస్తుంటాము. దైవం సహకరించలేదు అని భావిస్తుంటారు.
ఇప్పుడు మనం మాట్లాడుకున్న శివయ్య గురించి విషయము ఇదే. దాని గురించిన అర్థాలు ఇప్పుడు మానవులు అర్థం చేసుకునేది ఇలా ఉంటుంది. కాబట్టి మనము ప్రతిదీ ఈశ్వరేచ్ఛ అనుకుంటూ మనం అర్థం చేసుకొని దత్తార్పణం, లలితార్పణం, శివార్పణం అనుకుంటూ ఉన్నవారికి ఆ కర్మఫలాలు అంటకుండా కొంతలో కొంత మనకు ఆ తండ్రి దారి చూపించడం జరుగుతుంది. కాబట్టి అర్థం చేసుకోవాలి. ఈశ్వరార్పణ బుద్ధితో నడవాల్సిన మానవాళి ఎలా ఉండాలి. ఎవరి పని వారు చేసుకుపోతున్నప్పుడు గుర్తించి ప్రశంసించేవారు, గుర్తించని వారు, గుర్తించిన అంగీకరించక నిందించేవారు తారసపడతారు. ఇది లోకంలో సహజం. మన పనుల్ని మనల్ని ఎవరైనా మెచ్చుకుంటే ఆనందిస్తాము, నిందిస్తే వేదన పొందుతాము. ఇదే పెద్ద సమస్య అనుకునే వేదన చెందుతాము. కానీ నిందపడగానే కలిగే క్షోభ చాలా ఎక్కువ. అప్పుడు శివార్పణం, దత్తార్పణం అనుకుంటే తగ్గుతుంది, ఉపశమనం అవుతుంది. అందున కాస్త ప్రసిద్ధి చెందిన వ్యక్తులైతే నిందలు చిలువలు పలవలై, అసూయగ్రస్తులై, వాక్యాలతో తడిసి మోపడై, పుకారులుగా వార్తలకెక్కి పనిపాటు లేని వారికి కాలక్షేపాలవుతాయి. మనకి నీలాప నిందల వల్ల కలిగే బాధ కన్నా వాటిని నమ్మి బంధువులు, స్నేహితులు ప్రతిక్షణం మన గురించే చెప్పుకొని నవ్వుకుంటారేమోనన్న బెంగ వల్ల కలిగే బాధ అపరిమితం. ఆ బాధ ఇక వర్ణనాతీతం. ఇలాంటి తరుణంలో ఎలా నిబ్బరించుకోవాలి? దీనికి ఆది శంకరుల వారు దుర్వాసన ప్రతీకార దశకం అనే రచనలో చక్కటి సూచనలు ఇచ్చారు. నిందించినప్పుడు చెల్లించరాదు. పరమాత్ములని, మహాత్ములని సైతం లోకంలో నిందించారు, నిందిస్తున్నారు. మన మానాన ఎంత అనే విచారణతో నింద జనిత వేదన తొలగించుకోవచ్చు. నిజమే, లోకంలో పురాణ కాలం నుండి ఎందరో మహాత్ములు నిందకు గురయ్యారు. ఒకరి సత్కీర్తిని తట్టుకోలేని అసూయగ్రస్తులు కొందరుంటారు. అసూయ నేత్రాలతో సత్పురుషుని సత్క్రియల్ని కూడా లోపభూయిష్ఠులుగా చూడగలరు. మంచిని కూడా చెడుగా వక్రీకరించి వ్యాఖ్యానించగలరు. దేవతా స్వరూపులైన పురాణ పురుషులకే ఈ నిందారోపణ తప్పలేదు. ఎంతో ధర్మబద్ధతతో వాలిని చంపిన రాముని, రాజధర్మ రక్షణకై సీత అగ్ని ప్రవేశం చేస్తున్న సహనం వహించిన రాఘవుని, సీతా వియోగంతో తపించిన దాశరథిని, సత్కార్యాలనే దుష్కార్యాలుగా చిత్రించి నిందించేవారు నేటికి ఉన్నారు. అగ్ని పరీక్షలో నెగ్గిన తల్లి జానకిని సైతం నాటి సమాజంలో కొందరు నింద చేశారు. ఆ నిందను నమ్మకపోయినా నాటి పాలన ధర్మ ప్రకారం సీత పరిత్యాగం చేసిన పట్టాభిరాముని నేటికి కొందరు అజ్ఞానంతో నిందిస్తూనే ఉన్నారు. లీలామయుడైన శ్రీకృష్ణ పరమాత్ముని దివ్య లీలను అర్థం చేసుకోలేని అజ్ఞానులైన శిశుపాల, జరసంధాదులు ఆ రోజుల్లోనే నిందారోపణలు చేశారు. నేటికి ఆ కోవలో కొందరు పాపాత్ములు ఉన్నారు. పాపాత్ముల పాపంబులు బాపంగా నోపునట్టి పద్మాక్షునిపై పాపము గలదని పలికిన పాపాత్ముని పాపమునకు పారం గలదే అని పోతన గారు వచించారు. అనేక దైవిక కారణాల వలన పంచభార్తృకగా ఉన్న యజ్ఞ సంభావ అయోనిజ ద్రౌపదిని, ఆ దేవిని నాడు కౌరవ సంతతిలో కొందరు, నేడు ఆ కోవలో ఇంకొందరు నిందించేవారు ఉన్నారు. ఇక ఎందరో పూజ్యులని, మహాత్ములని వివిధ రకాలుగా ఎత్తిపొడుస్తూ దూషించేవారు నేటికి కనబడుతుంటారు. మొత్తానికి అందరి మన్ననని పొందగలిగిన వాడు ఈ పుడముపై ఒక్కడు కూడా ఉండడు. పొగిడేవాడున్నాడనగానే నీడలా తిట్టేవాడు కూడా ఉంటాడని తెలుసుకోవాలి. ఈ రెండింటికి చెల్లించక తన కర్తవ్యాన్ని తాను ధర్మబద్ధంగా చేసుకుపోయేవాడు ధన్యుడు. త్రికరణ శుద్ధిగా సత్కర్మను ఈశ్వరార్పణ బుద్ధితో చేసేవాడు కృతకృత్యుడు అనే మన యోగశాస్త్రాలు బోధించి మాటయే మంచి మానసిక ఔషధం.
ఈశ్వరుడు ఒక్కడు మాత్రమే స్పష్టంగా మనల్ని గుర్తిస్తాడు, తత్ఫలితాన్ని ప్రసాదిస్తాడు. అందుకే ఆయన సంతోషిస్తాడు అన్న భావనతో, ఈశ్వరార్పణ బుద్ధితో మనము ధర్మాన్ని ఆచరించాలి. లోకం గుర్తించలేదనో, తెలుసుకుంటుందేమోనో, నిందిస్తుందేమోనో శంకించి తదనుగుణంగా మనం పనుల్ని చేయడం కానీ చేయకపోవడం కానీ చేయరాదు. మన కర్తవ్యాన్ని మనం లోపరహితంగా ధర్మసహితంగా చేయవలసినదే. లోకం నిండా కూడా ఒక్కొక్కప్పుడు మనకు ఆత్మపరిశీలనగా మరింత స్వచ్ఛంగా బతికేందుకు దోహదపడుతుంది. మనల్ని మనం సవరించుకునేందుకు సహకరిస్తుంది. అంత మేరకు దాని ప్రయోజనం. ఇది కూడా ఈశ్వరిచ్చే. సతం హి సందేహు ఏదేహు వృత్తిషు ప్రమాణమావహ కరుణ ప్రవృత్తియ. కాళిదాసు గారు అన్నారు, సత్పురుషులకు సందేహ సమయాలలో వారి ప్రవృత్తులే ప్రమాణం. అవతలివాడు నిందించేటప్పుడు ఆ నిందలో నిజముందో లేదో మనకి తెలుసు. మన మనస్సే మనకి ప్రమాణం. అలాగని ఏం చేసినా ప్రపంచం నిందించడం మానదు అన్నప్పుడు ఎందుకు మంచి పనులే చేయాలి? సుఖం కోసం ఏ తప్పైనా చేయవచ్చు కదా. ఎలా ఉన్నా లోకం తప్పు పట్టేటప్పుడు తప్పు చేసినా తప్పు లేదు అని మాత్రం అనుకోకూడదు. మన అంతరంగం ధర్మాచరణ వలన ఒక తృప్తిని పొందుతుంది. అంతర్యామి అయిన పరమేశ్వరుడు ఆనందిస్తాడు. అంతర్యామి అయిన ఆ ఈశ్వరుడు అపరమేశ్వరుడు మనం చేసే ధర్మాచరణ పని వలన ఆనందిస్తాడు. అందుకే ఎవరు గుర్తించినా మానినా ప్రశంసించినా మానినా మంచి పనుల నుండి మరలకూడదు. పురాణ పురుషులు ఎన్ని అవంతరాలు ఎదురొచ్చినా తమ ధర్మ మార్గాన్ని తప్పలేదు. కేవలం కర్తవ్య దీక్షతో ఉన్న వానిని నిందించేవారు అతడిలో తెలుసో తెలియకో ఉన్న పాపాన్ని పంచుకుంటారట. ఇది కూడా ఈశ్వరేచ్ఛే. అలాగే ప్రశంసించేవారు పుణ్యాన్ని పంచుకుంటారట. పాపఫలం దుఃఖం, పుణ్యఫలం సుఖం. నిందించే వారికి దుఃఖం, కీర్తించే వారికి సుఖం లభిస్తాయి. ఇది ఈశ్వరేచ్ఛ. వాక్కు భగవంతుడు మనకు ఇచ్చిన అద్భుతమైన వరం. ఆ శక్తిని అంటే ఆ వాక్కును సద్వినియోగపరచుకోవడం లేదా దుర్వినియోగపరచుకోవడం అనేది మనలోనే ఉంది. మనిషి మాట్లాడే తీరును బట్టి అతని వ్యక్తిత్వం అవగాతమవుతుంది. మాట్లాడే మాటను బట్టి అతని సంస్కారం అర్థమవుతుంది. మాటల్లో ఎంత మహత్తు ఉందంటే మనిషి మాట్లాడే విధానం, పద్ధతి వలన, ఉపయోగించే పదాల వలన మిత్రులు ఏర్పడతారు, బంధువర్గం ఏర్పడుతుంది, శత్రువులు కూడా మిత్రులవుతారు, వైరివర్గం బంధుగణం అవుతుంది. అలాగే మిత్రులు శత్రువులవుతారు, బంధువులు విరోధులవుతారు. అంచేత వాక్కు మనిషికి భూషణం. కావాలంటే భాషణంలోనే ఉంది అంతా. అయితే ఈ భాషణం ఎలా ఉండాలి అంటే మితంగా గాను, ప్రియంగా గాను, మృదుగాను, సత్యమైనది గాను ఉండాలి. మిత భాషణం, మితంగా అవసరమైనంత వరకే మాట్లాడడం. దీనివలన ఆత్మస్థుతికి పరనిందకు అవకాశం ఉండదు. వాదోపవాదాలకు ఘర్షణలకు తావుండదు. అనవసరమైన సంభాషణలు లేనప్పుడు కాలం వ్యర్థమవదు. ప్రియాభాషణం, ఎదుటివారికి ప్రియం కలిగించేలా మాట్లాడడం. దీని వలన మైత్రి, సఖ్యత, ప్రేమ, అభిమానం, గౌరవం ఏర్పడతాయి. మృదు భాషణం, మృదుగా ఉండడం, ఒక విధంగా కటుగా మాట్లాడకపోవడం. కొంతమంది మాట్లాడితే వినాలనిపిస్తుంది, ఇంకా మాట్లాడితే బాగుండును అనిపిస్తుంది. కొంతమంది మాట్లాడితే వినబుద్ధి వేయదు, మాట్లాడడం ఆపేస్తే బాగుండును అనిపిస్తుంది. ఇంకా చెప్పాలంటే ఆపకపోతే తిట్టాలనో కొట్టాలనో అనిపిస్తుంది. అదే కటు భాషణం. సత్యభాషణం, ఎప్పుడు నిజాన్నే మాట్లాడడం. ఇది ఒక వ్రతం లాంటిది, గొప్ప ధర్మం, శ్రేయస్కరం కూడా. కానీ ఒక్కొక్కప్పుడు సత్యం కూడా కఠోరంగా ఉంటుంది. అందుకే నిజం నిప్పు లాంటిది అంటారు. దాన్ని దాచలేము కూడా. నిజం చెబితే నిష్ఠూరంగా కూడా కలుగుతుంది. అవతలి వారి మనసు గాయపడవచ్చు, వారు బాధపడవచ్చు. అలాంటి సందర్భాలలో
వారికి అది ప్రియ భాషణం కాకపోవచ్చు. అంచేత సత్యం బ్రూయాత్ ప్రియం బ్రూయాత్ న బ్రూయాత్ సత్యమా ప్రియం. సత్యాన్ని పలకాలి, ప్రియంగా పలకాలి. అప్రియమైన సత్యాన్ని పలకకుండా ఉండడమే మంచిది. అంటే నిజం చెబితే ఎవరికైనా ఏదైనా కీడు జరుగుతుందనుకున్నప్పుడు, ఆ నిజం చెప్పవలసిన అవసరం లేనప్పుడు చెప్పకుండా ఉండడమే మంచిది. అలాగే ఒక అసత్యం చెబితే ఎవరికైనా ఏదైనా మేలు జరుగుతుందన్నప్పుడు అసత్యమాడినా పర్వాలేదు. అదే ధర్మరాజు అశ్వత్థామ అతః కుంజరా అని ఆడిన అసత్యం. అలాంటి సందర్భాలలో, సమయాలలో సత్యం చెప్పకపోవడమే కాకుండా అసత్యమాడిన దోషం అంటదనేది శుక్రనీతి. కానీ అది ఎల్లవేళలా పనికిరాదు. స్మితవక్త్రో మితభాషి అపూర్వ భాషిచ రాఘవాహ అని శ్రీరామచంద్రుని అష్టోత్తర శతనామలలో కీర్తించడం జరిగింది. అంటే శ్రీరామచంద్రుడు ఎల్లప్పుడూ చిరునవ్వుతో మాట్లాడేవాడును, మితంగా భాషించేవాడును, అపూర్వంగా అంటే ఇంతకుముందు ఎన్నడూ ఎవరు ఎరగని విధంగా మహోన్నతంగా భాషించేవాడును అని కొనియాడడం జరిగింది. అందుకే అవతార పురుషుడై మానవులందరికీ మాటల్లోనూ చేతల్లోనూ ఆదర్శప్రాయమైన మార్గాన్ని అవలంబించి చూపాడు. అయితే ఈ వాక్కును నిగ్రహించుకోవడం ఎలా? మనం మన మనసును నిగ్రహించుకుంటే వాక్కును నిగ్రహించుకోగలుగుతాము. ఇది కూడా ఈశ్వరిచ్చే. మనసు నిర్మలంగా శుద్ధిగా ఉంటే వాక్కు కూడా నిర్మలంగా ఉంటుంది. మనసు నిర్మలంగా శుద్ధిగా ఉండాలంటే ముందు జ్ఞానము పెద్ద మొత్తాలు సంపాదించుకొని దత్తయోగ సాధన చేయాల్సి ఉంటుందండి. అప్పుడే నిర్మలంగా ఉంటుంది, వాక్శుద్ధి కలుగుతుంది. అటువంటి వాక్శుద్ధి కలవారు అన్నది జరిగి తీరుతుంది. అదే పూర్వం ఋషీశ్వరులు మునీశ్వరులు ఇచ్చిన శాపాలకు వరాలకు ఉదాహరణ. వాక్శుద్ధి కలవారు చేసే కర్మలు కూడా శుద్ధిగానే ఉంటాయి. ఆ వాక్శుద్ధే ఈశ్వరేచ్ఛ. ఇలా మనసు, వాక్కు, కర్మ ఈ మూడు శుద్ధిగా ఉండడాన్ని త్రికరణ శుద్ధి అంటారు. మనము జాగ్రత్తగా ఈ విషయాలు ఈశ్వరేచ్ఛ అనే టాపిక్తోనే మొదలవుతుందండి. ప్రతిదీ ఈశ్వరేచ్ఛ వలనే మనకు అర్థమవుతూ ఉంటుంది. ఇది అర్థం చేసుకొని శ్రీ గురుదత్త ప్రభుల పూర్ణ పరబ్రహ్మ పరమాత్మ అయిన శ్రీ గురుదత్త ప్రభులు, ఈశ్వరుడు, అమ్మ లలితమ్మ వీరందరూ పూర్ణ పరబ్రహ్మే. కాబట్టి వారి జ్ఞాన సముపార్జన చేసుకొని జాగ్రత్తగా మనం మసులుకొని భగవంతుడు అంటే ఎవరు, ఈశ్వరుడు అంటే ఎవరు, పూర్ణ పరబ్రహ్మ అంటే ఎవరు, ఇలాంటి జ్ఞానాలు సముపార్జన చేసుకున్నప్పుడే మనసు ప్రశాంతత, మనసుకు కావలసిన ఆహారము, ఆత్మకు కావలసిన ఆహారం అదే. కాబట్టి అది ఇస్తూ మనము జ్ఞాన సముపార్జన చేసుకొని దత్తయోగ సాధన చేసినప్పుడే మనకు ఈశ్వర దర్శనం, ఈశ్వరుని ఆశీర్వాదం, అపూర్ణ పరబ్రహ్మ ఆయనే ఈశ్వరుడు, ఆయనే వారి యొక్క దయ వలన దయ కూడా ఎలా కలుగుతుందనేది మనం మాట్లాడుకుందాం. అది జరుగుతూ ఉంటుంది. భగవంతుడు ఉన్నాడా లేడా అని ఎట్లా తెలుసుకునేది? ఇవన్నీ మనము తెలుసుకునే మార్గంలోనే వస్తాయండి. జాగ్రత్తగా చూడాలి, మనం తెలుసుకోవాలి. కృష్ణుడు, రాముడు వీరందరూ చేసుకున్న విషయాలు, వారు ఎన్నో పెద్ద పెద్ద విషయాలు ఆధ్యాత్మిక సాధనలో ఎంతో ఓర్పుతో ఎంతో జాగ్రత్తగా మనం తెలుసుకోవాలి. తెలుసుకొని ముందుకెళ్ళినప్పుడే జ్ఞాన సముపార్జన అర్థమవుతుంది. ఆ జ్ఞాన సముపార్జనలో భాగంగానే మనము ఈరోజు కూడా ఈశ్వరేచ్ఛ అనే విషయము మాట్లాడుకోవడం జరిగింది. ఇది తెలుసుకొని తండ్రి యొక్క సామ్రాజ్యంలోకి ఎంటర్ అయి మనము సాధన చేస్తూ సాధనతో ఎలా అభివృద్ధి అవుతుందో మనం సాధన చేసేవారికి నేను మంచి వీడియోలో మంచి విషయము మళ్ళీ మీకు నేను అర్థమయ్యేలాగా చెప్పగలుగుతా. కాబట్టి జాగ్రత్తగా ఉండి ఇప్పుడున్న పరిస్థితుల్లో శ్రీ పూర్ణ పరబ్రహ్మ పరమాత్మ అయిన శ్రీ గురుదత్త ప్రభుల కలియుగ ప్రధాన అవతారమైన శ్రీపాద శ్రీవల్లభ ప్రభువు యొక్క ప్రాజ్ఞా పాఠవాలు, వారియే సాఫ్ట్వేర్, వారి యొక్క ప్రభావమే స్ప్రెడ్ అవుతుంది. కాబట్టి మీరు
ఈ విషయాన్ని పూర్ణ పరబ్రహ్మ జ్ఞానం కానీ ఆత్మజ్ఞానం కానీ ఈ మనము ఎలా బ్రతకాలి, మన జన్మ రహస్యాలు ఇవన్నీ తొందరగా తెలుసుకోగలుగుతాము. అంటే తొందరగా అంటే ఎక్కువ మోతాదులో అర్థం చేసుకునే భాగ్యం మనకు కలుగుతుంది. కాబట్టి జాగ్రత్తగా వీక్షించి జ్ఞాన సముపార్జనలో భాగంగా వీక్షించి దత్తయోగ సాధన చేసి మీరు ప్రశాంతంగా ఎలా ఉండాలి, మీకు కావలసిన మీకు సమకూరటి ఎలా వస్తాయి, ఈ విషయాలన్నీ నేను సొంత అనుభవంతో చెప్తున్నా అండి. జాగ్రత్తగా మీరు తెలుసుకోగలరు. జై గురుదేవ దత్త. మీరు ప్రశాంతంగా మన వీడియోను వీక్షించినందుకు మీకు కృతజ్ఞతలు. మనం ఇంత మంచి వీడియోను చేసుకుని అదృష్టాన్ని కలిగించినందుకు శ్రీ పూర్ణ పరబ్రహ్మ పరమాత్మ అయిన శ్రీ గురుదత్త ప్రభులకు కోటి సాష్టాంగ దండ ప్రమాణాలు, కోటి కృతజ్ఞతలు. సర్వం శ్రీ పూర్ణ పరబ్రహ్మ పరమాత్మ అయిన శ్రీ గురుదత్త ప్రభుల చరణార విందార్పణమస్తు. జై గురుదేవ దత్త. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. దత్తబంధులందరికీ చేరేలా చూడండి. దత్తార్పణం.